చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే చెప్పినారో అధ్యక్ష, రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫోటో ఇళ్లలో పెట్టుకోవడం కాదు అధ్యక్ష, ఆయన ఫోటో మన గుండెల్లో పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పూజించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. ఏదైతే ముఖ్యంగా ఈ పాయింట్ అందరికీ తెలియాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పెద్దగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి అధ్యక్ష. ఈరోజు కేవలం మట్టి పని చేసి 800 కోట్ల రూపాయలు బిల్స్ డ్రా చేసుకొని కమిషన్ల కోసం కక్కుర్తిబడి ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు అధ్యక్ష. ఇది మొదలుపెట్టే రోజు వాళ్ళకు కూడా తెలుసు, ఇది మధ్యలోనే ఆగిపోతుందని తెలిసి కూడా ఎన్జిటి వాళ్ళు అబ్జెక్షన్ పెడతారని తెలిసి కూడా ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మే 5వ తారీఖు 2020లో ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టిన వీళ్ళు మరి కేసీఆర్ గవర్నమెంట్ అప్పట్లో ఉన్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడలేదు అధ్యక్ష. మరి అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు వాళ్ళు వీళ్ళు ఒకరిళ్ళ కాడికి ఒకరు పోయినారు అధ్యక్ష. దీని గురించి ఎక్కడ టాపిక్ రాలేదు అధ్యక్ష. ఎప్పుడైతే ఎన్జిటికి వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి 800 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్న తర్వాత ఎన్జిటికి కంప్లైంట్ ఇస్తారు అధ్యక్ష, అక్కడితో వాళ్ళు ప్రాజెక్టు పూర్తి ఆపేస్తారు అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణ చెప్పి పూర్తి చేస్తాను అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ కావచ్చు, వాళ్ళ వైసీపీ నాయకుల మెంటాలిటీ తెలియజేయడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్ట్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే రాయలసీమ వాసులకి మరణ శాసనం అని చెప్పిన వైసీపీ నాయకుల అధ్యక్ష చాలా పెద్ద మాటలు మాట్లాడినారు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమకి ఈ ప్రాజెక్ట్ వస్తే అన్యాయం జరుగుతుందని చెప్పిన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అదే తెలంగాణలో పిఎల్ఆర్ కంపెనీ ద్వారా టెండర్లు వేయించి ఆ టెండర్లు వాళ్ళకి వచ్చేటట్టు చేశారు అధ్యక్ష. ఈ పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది అధ్యక్ష? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ కంపెనీ ద్వారా వీళ్ళు తెలంగాణలో పనులు వీళ్ళే చేపిస్తారు అధ్యక్ష. రాయలసీమ దగ్గరకు వచ్చేకాలకి రాయలసీమకి అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళే మాట్లాడతారు అధ్యక్ష. ఈరోజు రాయలసీమకి అన్యాయం చేశారంటే, రాయలసీమ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని చెప్పి ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. చివరిగా ఒకే పాయింట్ అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. లస్కర్లు అధ్యక్ష ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టులకి మరి లస్కర్లు భూమి ఇచ్చినారో గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఈ ఎన్నో సందర్భాల్లో మంత్రి గారి దృష్టి కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే లస్కర్లు వాళ్ళ సర్వీస్ రెగ్యులరైజేషన్ చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు అధ్యక్ష. కాని పక్షంలో అధ్యక్ష వాళ్ళకి హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. లస్కర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భార్యలకు కానీ ఇవ్వాలని చెప్పి కూడా ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు. కాబట్టి లస్కర్లను కూడా పిలిపించుకొని మాట్లాడి ఈ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు కూడా కాదు అధ్యక్ష, తక్కువ బడ్జెట్లోనే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలనుకుంటుంది. కాబట్టి లస్కర్లను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. రిక్వెస్ట్ అండి, ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అందరికీ తెలుసు. రాష్ట్రానికి కావాల్సిన ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎక్కువ మంది మాట్లాడతారు, క్లుప్తంగా మాట్లాడితే ఎక్కువ మంది మాట్లాడుకోవాల్సి వస్తుంది మీ సలహాలు తీసుకోవడానికి సభకి. ఇప్పుడు పెద్దలు ఆంజనేయ శ్రీనివాసరావు గారు.